మార్పు దీంట్లో పట్ల
Thank you.
టీవీ చేసాడా టీవీ అరేంజ్ చేస్తాడు సరే కానీ అయిపోయినట్టేనా అయిపోయినట్టేనా నేను వెళ్ళిపోతున్నా బయటికి నేను బయటికి వెళ్ళిపోతాను అంతే నెత్ర కొట్టేస్తున్నా కలెక్టర్ హైదరాబాద్ ఊపుతున్నారు కరెంట్ పోయి ఉంటుంది కరెంట్ పోయింది 5 అయిందా లైటింగ్ ఉందా
లక్ష రాసుకుంటారా లక్ష వస్తుంది, కోటి రాసుకుంటారా 10 కోటి వస్తుంది, 10 కోట్లు రాసుకుంటారా వస్తుంది, 60 రాజ్యాలు రాసుకుంటారా వస్తుంది. అది ఆయన ముగ్గు. నిద్ర తెచ్చి సరిగ్గా కలుపు తెచ్చేదానికి 10 పైసలు పాల అర్ధ ఇలా చిల్లర గలగలగల ఉంటుంటే ఇదే పడుతుంది గప్పులని తెలుసు. రూపాయలు 2 రూపాయల నోట్లు తెలుసు. అంతేగాని చక్కగా కొట్టం పెట్టి మనం బ్యాంక్ చేసి ఎంత పెట్టి అని ఇస్తారు, అది పెట్టి మనం ఇల్లు కొనుక్కోవచ్చు, వాటి కొనుక్కోవచ్చు, అంత తెలియదు ఊహలేదు. అంత అదృష్టాలు చూసిన వాడు ఎంత వినియోగించగలిగాడు. ఇది ఊరికే సమాచారం ఖచ్చితంగా చెప్పేది కాదు. ప్రపంచంలో మనం చూస్తూ ఉండేటువంటి కుటుంబాల్లో అప్పుడప్పుడు మనం చూస్తానండి, మహాభాగ్యవంతులైనటువంటి కుటుంబాల్లో చూస్తారు. ఇది జన్మల పుణ్యమో వాళ్ళకి పర్వాలేదు, కానీ ఉన్నటువంటి ఇందులో ఏదో వ్యసనంలోనో ఏదో బలహీనతలోనో అహంకారంలో తీసుకుంటారు. కానీ ఏం చేయాలి, వీళ్ళకి చెప్తే నాకు అధికారం తెలుసుకునే వయసుకారు, ఏమీ తెలియకుండా ఏమీ చెప్పడం ఏమో ముందు ఉన్నకానికి ఇంట్లో పప్పు ఏమున్నాయి అక్కడ తినేది. ఆ తర్వాత ఏం చేయాలి, తిరిగి ఆకలి మారిపోతారు. అప్పుడు ఎందుకు కూడా వాళ్ళు ఏం చేశారంటే, నాయన ఇట్లా కాదు, మీరు మరీ చిన్నపిల్లలు ఇంటి నిండా భర్త సామాన్ అడ్డగించడం ఉన్నాయి, ఇప్పుడు మీరేం కష్టం ఇంకా వయసు కాదు, అందుకని అవసరం వచ్చినప్పుడు ఒక్కొక్క పాత్ర సత్తులు అన్నీ చేస్తున్నాను. అప్పుడు ఒక్కొక్క గంగాళం గుండిగా ఇట్లా ఆమెసుకుంటూ వచ్చారు. చివరికి ఒకసారి అది కూడా అయింది, చెంపు రకాలు అయిపోయింది. ఇక ఏం చేయాలి, మీరు చేయగలిగింది ఏముంది. అందుకని ఇల్లు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు చుట్టుపక్కల ఇన్ని రకాలుగా వివాహం చేసుకుంటున్నారు కదా, వాళ్ళ దగ్గర మీరు ఏదన్నా చిన్న పని మీ చేత మీరు చేస్తున్నట్టు వాళ్ళు ఆలోచన. ఇట్లా చుట్టుపక్కల వాళ్ళ దగ్గర వచ్చి ఒకడు హోటల్లో పనిచేస్తున్నాడు, ఇంకొకరు చేస్తున్నాడు, ఎవరి చేతనే పనిచేసి ముందు పట్టగా పెడుతున్నారు. ఇదంతా ఆ ఊళ్ళో పెద్ద ముసలాయన గమనిస్తున్నారు. ఎవరే వీళ్ళంతా కోటీశ్వరులు, వాళ్ళ పిల్లలు ఎట్లా బతికారు, అలాంటిది పాపం వెళ్ళి గట్టి ఇట్లా అయిపోయింది, ఎందుకు ఇట్లా అయిపోయింది అని ఆలోచిస్తూ ఉన్నాడు. కానీ కలిసి ఇప్పుడు ఏం చేసే పరిస్థితి కాకుండా కూర్చున్నాడు. ఆయనకి ఎప్పుడు మాట్లాడాలో తెలుసు. ఈనాటి ప్రపంచానికి ఏమేమి కావాలో అదంతా కూడా చెప్పారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు. నా మతం గొప్ప అంటే నా మతం గొప్ప అనుకుంటున్నారు. ఒక మతంలోనే అనేక భేదాలు ఉన్నాయి. మా విష్ణువు గొప్ప అంటే మా శివుడు గొప్ప అంటున్నారు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే, కాంగ్రెస్ లాగా తెలుగుదేశం లాగా వీటిలాగా ఉన్నాయని అంటాం. మా స్వర్గాల్లో కూడా పార్టీ, వీళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ. అట్లాగే కనుక నిజంగా ఉంటే, నిజంగా శివుడు వేరుగా నిజంగా విష్ణువు వేరుగా ఉంది, వాళ్ళిద్దరి దగ్గర మనం తెలంగాణ పడి ఓట్లు వేసుకుని ఎవరినో గెలిపించుకుంటే కానీ వాళ్ళు గది లేకపోతే వాళ్ళకి ఆ పదవులు ఇచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళు దేవుడు. ఉపనిషత్తులు చూసినా వేదం చూసినా ఏకంత పరమ సత్యమైనటువంటి పరమాత్మ స్వరూపం ఒకటే. పరమ సత్యమైనది ఒక్కటే అన్నాడు. ఆయనప్పుడు 3 మూర్తులు చేసుకుని ఎవరు ముట్టుకోమన్నాడు. ఒక తండ్రి ఉన్నాడు, తండ్రికి 3 బిడ్డలు ఉన్నారు. ఈ 3 బిడ్డలు మా నాన్న అంటే మా నాన్న, మా నాన్న అంటే మా నాన్న అనుకుంటున్నారు. అందుకని మన నాన్న అండం అనే బుద్ధి వాళ్ళకు రావాలే కానీ లేకపోతే ఈ మధ్యలో తరగతి వెళ్ళడం ఆగేది మాత్రం తెలియదు. ఇంతమంది దేవతలు నిజంగా ఉంది. వీళ్ళందరినీ చూసి ఎవరైతే చేశారో, ఒకరికి ఒక్కొక్క పదవి ఎవరైతే అప్పగించారో వాళ్ళ అసలైన అనుభవం. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. మన పెద్దవాళ్ళు చెప్పినవన్నీ చాలా తేలికగా జ్ఞాపకం ఉండే రకంగా మన కోసం ఒక రకంగా చేస్తే కాలం మారడం చేత అది అర్థం కాకుండా పెద్దగా అర్థమవుతుంది ఈ కాలంలో. అందువల్ల శివుడు గొప్ప, విష్ణువు గొప్ప ఇలాంటివన్నీ వచ్చింది. దానివల్ల ధర్మం సర్వనాశనం అయిపోతుంది. నువ్వు దానాలు చేయవచ్చు, తపస్సు చేయవచ్చు, కర్మ ఆచరణ చేయవచ్చు. ఇన్ని చేసినా కానీ చేసేవాళ్ళు 3 రకాలుగా ఉంటారు. సత్వగుణం ప్రధానం గలవాళ్ళుగా ఉంటారు, రజోగుణం ప్రధానం గలవాళ్ళుగా ఉంటారు, తమోగుణం ప్రధానం గలవాళ్ళుగా ఉంటారు. దీనికి ఉదాహరణలు నా పురాణాల్లో ఇలాగా తపస్సు చేశారు. తపస్సు చేసిన తర్వాత పరమేశ్వరుడు కనబడితే నాకు ఇంద్ర పదవి కావాలన్నాడు అప్పుడు. అదే పరమేశ్వరుడు సాక్షాత్కారం అయితే నేను ఎవరినెత్తి మీద చేయబడితే వాడు కాలిపోవాలని అడిగాడు. ఇంకోడు కనబడితే నీకు నా హృదయంలో నీ మీద భక్తి ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలి అన్నాడు 3వ.
ఈ మొదటి వాడు రజోగుణ ప్రధానం. వాడికి అందరి మీద అజమాయిషీ కావాలి, స్వర్గ సుఖాలు కావాలి, గౌరవం కావాలి. అందుకని స్వర్గంలో ఆధిపత్యము కావాలి. తెలివి తక్కువగా అడిగాడే కానీ ఏ రాక్షసులు తపస్సులించినా ముందు మునిగేటి వాడికి ఉంటాడు. ఏ రాక్షసులన్నా బయలుదేరితే మనం వాడి కంటికి ఆనం. ఈ ప్రాంతానికి అతనికి ఎవడు గట్టివాడు వాడిని కొడితే మొత్తం అది లొంగుతుంది, వాడి మీద పడుతుంది వాడు దృష్టి, అల్ప ప్రాణుల మీద పడదు. అందుకని ఇంద్రుడికి ముప్పు వస్తుంటుంది. ఎప్పుడు ఎవరు తపస్సు చేస్తాడో, ఎవడు సుఖాలు చదువుతాడో, ఈశ్వరుడి దగ్గర ఏం వరం కొంటే కోరుతాడో, వాడు పొందిన తర్వాత ఏం తాగబడతాడో తెలియదు. ఇది ఆశ్చర్యకరమైన శక్తి. అంటే అనేకం ఇవన్నీ వేరు వేరునే భావం వస్తాయి. నేను వేరు, మీరు వేరు, వాడు వేరు. నేను గొప్ప, వాడి గొప్ప. నన్ను ఎక్కువ గౌరవించారా, వాడిని ఎక్కువ గౌరవించారా, ఇలాంటి పిచ్చి పడుతుంది. వాడిని గౌరవించినా, నన్ను గౌరవించినా మీ ఇద్దరు కనుక ఈ సత్యమైతే ఉండు, దాన్ని నమ్మారా లేదా అనేది ప్రధానం. ఇదేమి అభిమానం వ్యవహారం కాదు, సత్యాన్ని ఇష్టపడతాడు. మంచి చేస్తున్నాడు డాక్టర్ గారు. ఆ డాక్టర్ దగ్గర మనంగా పరిగెడుతున్నాం. డాక్టర్ అభిమానం కాదు, ఆయన కూడా వైద్య పరిజ్ఞానం, ఆయన ఇచ్చిన మందుతో మన డబ్బు తగ్గడం. ఈ రెండు కారణంగానే ఆ మనిషి యొక్క శరీరం ఆధారంగా కాదు. అలాగే నిజమైన వివాదులు వేరువేరుగా ఉన్నారు అనుకునేదేమో ఒక అపోహ. ఈ అపోహ అనే సంగతి భగవద్గీత స్పష్టంగా చెప్పింది. నిజమైన రూపాయలకైతే విశ్వరూపం దర్శిస్తున్నారు. ఇవన్నీ నారాయణీయ ఉన్నాయన్నారు. అంటే ఒకే మనిషిలో తండ్రి, కర్ణం గారు, తల్లి, మిత్రుడు, భజీకుడు, వైద్యుడు అన్నీ ఉన్నాడు. అలాగే ఒక కరెంట్గా ఫ్యాన్ చెప్పేది, బల్బుల్ని వెలిగించేది, హీటర్లను వెలిగించేది, కూలర్లను తలవేసేది, టీవీలను ఆడించేది, ఇన్ని శక్తులు ఒక కరెంట్కి ఎట్లయితే ఉన్నాయో అట్లాగే ఇన్ని ఉన్నాయి. కానీ బొమ్మలు చూపించేటువంటి పరికరాన్ని టీవీ చూస్తామని అంటాం తప్ప కరెంటును చూస్తామని అన్నాం. కరెంట్ లేకపోతే టీవీ లేదు. అయినా కానీ కరెంటుని టీవీ అన్నాం. లైట్ అయిందంటాం కానీ కరెంట్ అయింది అన్నాం. కానీ కరెంట్ అయితే లైట్ లేదు. సరిగ్గా అలాగే ఆ భగవంతుడు ఒక సృష్టి అనేది కార్యం చేసేటప్పుడు ఆయనే బ్రహ్మయ్యాడు. దీన్ని పోషణ చేసేటువంటి శక్తిగా ఆయనే, పాలించే శక్తిగా విష్ణువుగా ఆయనే ఉన్నాడు. ఒక్కొక్క రూపం పాతబడి పేద కొద్దీ మళ్ళీ వాటిని సంహరించి కొత్త రూపాలు తయారవడానికి సిద్ధం చేసే శక్తిగా నేను శివుడు అన్నారు. ఒకే భగవంతుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు. ఆయన నుంచి నమస్కారం ఇచ్చారు. కళ అయిపోయి మళ్ళీ కాసేపట్లో నిద్ర కొట్టగానే మళ్ళీ రెండోసారి కళ వచ్చింది. మళ్ళా శరీరం నుంచి కళలో పక్కన నిలబడున్నాడు. పక్కన శ్రీమన్నారాయణ నిలబడున్నాడు. ఆయన పక్కన ఒక ముసలాయన నిలబడున్నాడు. ఆ నారాయణుడు ఏం చేశారు, ఆ ముసలాయన చూపించి ఈ శరీర సాయనాలు ఉండేవాడు, నువ్వు నిన్ను ఆశ్రయించాలి పొందాలి. ఆ కళ కూడా అయిపోయింది. మూడోసారి ఎవరైందంటే శరీరం నుంచి వేరైపోయాడు. గాలిపడ వల్ల ఆకాశంలో తేలుతూ మూడున్నాడు కళలో. పోతూ ఒక గ్రామం వస్తే ఆ గ్రామంలో ఒక ఇంట్లో దిగాడు. ఎదురుకుండా ఒక మనిషి వస్తున్నారు. ఏమైనా ఇది ఏ ఊరు ఉన్నారు, ఇది తెలుగు గ్రామం అయ్యా. అంతకుముందే గ్రంథం ఆయన శ్రీమన్నారాయణ జ్ఞాపకం ఉంది, తెలుగు సాయినాథన్. ఇప్పుడు సాయిబాబా అనే మహాత్ములు ఉన్నారు కదా, నాకు చూపిస్తారంటే చూపిస్తారన్నాను. ఆయన తీసేది మధ్యలోని ఆ మధ్యలో దిక్కుపోయేటప్పుడు బాగా చూస్తున్నాను. మామూలుగా రాయలు కూర్చుంటే మనం చూస్తాం. గోడ ప్రజలు చూడలు పెట్టారా, కాదు అప్పుడు కూర్చున్నాను కాదు. మీరు వెళ్ళి నమస్కారం చేసేదానికి ఆయన గవాలు లేచి గౌరవించుకొని ఒరే నువ్వు నావాడు రా ఇంత సమస్య చేసి ఎంత శక్తినైతే పొందాను, ఈ మొత్తం గౌరవించి నీ ముఖ్యంలో పెడుతున్నాను కదా, నీకు ఏం కావాలంటే ఇంద్రపదవి పోతే రాక్షసులో కనుక సూర్యుడు కాలంలో వేసినట్టు కావాలి అంటే భస్మాసుడికైన పని మీకు సత్యం. నేను మహాలక్ష్మి కావాలంటే సైకిల్ వంటి లేవడం ఉండదు, కట్టెలు కొట్టుకోవాలి. నేను రాజులు కావాలంటే ఇంకో విషయం కాదు, రెండింటి దాటానికి రాలే కావాలి. లేదా గాయాలు అర్జెంట్గా ఆర్థిక వస్తే చాలు, అవైతే సాధారణ అవైపు అమ్మాయిని అవైతే వర్క్ అయిపోతారు. అయితే నేను ఎంతసేపు అలాగే సాగు లేకుండా ఏదో నీ దొడ్డ పెట్టుకున్నాను, మరి గురువు ఆ కాకి ఏమవుతాను ఈ ఎరుడు ఇంట్లో వదులుతాను పోయించలేక పూట పోయింది తీసుకోన్నాడు.
అందుకని ఇల్లు రావాలి కదా కోరికంటే ఇలా తెలుసు ఎట్లా మేము అడగాలి ఆయన అట్లాగే భగవంతుడు అడుగుతాట ఆయన కర్మ కాదు అందుకని ఒక పూట మన ఎదురుగా పడ్డారు ఇక్కడే పోవు నువ్వు ఏదైతే తెలుసా చచ్చిపోకూడదు ఇంతకీ నీళ్ళు కావాలనే కదా ఇంత ఇల్లు వాటి రోడ్డు కావాలనే కదా ఏం చేసినా కావాలంటే పిలవాలి అదే కావాలని మీ దగ్గర పడుతున్నారు వరాన్ని మీరు పడుతున్నారు మరి ఎవరికి వచ్చే వాళ్ళు వచ్చారు అయ్యో తండ్రి దగ్గర రోజు వచ్చే కానీ ఇంకా పెడుతున్నాను అన్నాడు మనం ఉన్నాడు మనవాళ్ళు తెచ్చుకోరు మునివాళ్ళు తెచ్చుకోరు మనవాళ్ళు తెచ్చుకోరు మన గాయాలు తెచ్చుకోరు బంధువులు తెచ్చుకోరు స్నేహితులు తెచ్చుకోరు రోజు కాటిగా పెడుతున్నాడు అబ్బా ఇంటి ముందు నేనేటప్పటికే ఈ కొడాన్ని చూడాడు కాకపోతే కానీ ఒళ్ళు కట్టబడి కానీ కట్టలేదు ఇంకొక బాగా రాలేదు తెలియదు ఎప్పుడు పడితే కాల్చిన కొండ ఆయన ఏం కాలేదు ఎంత వరం లేదు మీకు విషయం వస్తే ఇంకా కొద్దిగా తయారవుతున్నారు మీరు ఎవరైనా కొద్దిగా వాళ్ళు విషయం తెచ్చుకుంటారు దోమలు కొట్టే సంవత్సరం దోమలు నడుము తెచ్చుకోలేదు ఎంత వస్తుంది చివరికి మీరు ఏం చేయాలి అర్థం కాదు ఈ స్వర్గమంతా పెంచాలే మరే ఏంటి చచ్చిపోతున్నాను అందరినీ ఆకలితో చూసి నేను చూసి బాగా నువ్వు అడగడం వ్యక్తిని నీ కర్మ తీసుకుంటే స్వర్గం అయిందని జరుగుతున్నాం మళ్ళా ఎవరన్నాక సంతం జరగతాను నాకు ఏమైనా తను చూస్తాను బాగా కన్యాయం దగ్గర తమనుకున్నాను ఎక్కడికి కన్యాయం దగ్గర ఎప్పుడు పోయి నన్నంటే తన్నాను అన్నాను తన్నాను పని ఎదిగానా మధ్యమైనాను ఆ తర్వాత అన్నాడు వాడి పాపం వాడిపోతాను ఈ మాట ముందే అంటే ఈ మాట ముందే అంటే ఈ తమ్ముడు చెప్పింది తమ్ముడు తమ్ముడు చెప్పింది బాగా తల్లు తమ్ముడు చెప్పింది ఈ మాట ముందే అంటే అనుకోవాలి మనం అనగా ఆయన మన గర్భంగా తెలుసుకోకుండా కొంతకాలం అయితే మర్యాద సాగినంత ఏర్పాటు ఉంటాయి కొంతకాలం వెళ్ళి నిజాన్ని మళ్ళీ కొత్త నిర్మించే హాయిగా వస్తుంది అక్కడ చక్కటి ఏర్పాటు చేశాడు ఆయన ఏదో చక్కగా ఏర్పాటు చేసినట్టు మీరు ఏదో వరం కొడుతుంది దాన్ని కరెక్ట్ చేస్తున్నట్టు తెలుసుకుని ముందు మళ్ళా ఇందూరికి ఏం చేశాడు మళ్ళీ ఆకాశంలో సూర్యుడు రేపు నక్షత్రాలు కనిపించడానికి ఇల్లెవరో మనస్సును అడగించినటువంటి కృష్ణుడు చిత్తచోడు చెప్పింది కానీ అన్నిటి గురించి ఆలోచించి నాలుగు మనసు కాదని ఎక్కడ ఉంది గొడవడిపోయారు అట్లా ఇచ్చారు ఎన్ని రకాలకి పరమాత్మడానికి ఇచ్చారు విశ్వం అంతా 4 వరేళ్ళు కృష్ణుడు ఇచ్చడానికి దాకా ఇస్తూ ఆ సాయినాథుని మనం ఎలా ఆరాధిస్తున్నామంటే అప్పట్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మేమందరం నామం రస్తాలంటే వాడు అయితే సాయినాథుడు కోరుకులు రాసేటువంటి వాడు సాధించిన వాడు అందరూ ఇస్లాంలో ఉన్న మహాత్ములు ఉన్నారు హిందూ ధర్మంలో ఉన్న మహాత్ములు ఉన్నారు అట్లా అందరికీ మనం వెలుపుకొచ్చినటువంటి అవతారాన్ని చదువుకోవాలి అది దత్తాత్రేయ పరంపరలో 5వ అవతారంగా వచ్చింది తర్వాత ఆయన చెప్పారు నా యువకులు మాట్లాడతారు నా అన్నం కలుగుతుంది సమాజం ఎప్పుడైనా సరే నా భక్తులు దర్శనం ఎప్పుడైనా భక్తులు నేను తక్కుతాను కలిగాలం వలన ఆయన శరీరంగా పోవడం కాదు రెండవది ఏం చెప్పారంటే చిల్లర మహిళ చూస్తే ధర్మరావు నిజ మహిమ ఉంటుంది ఇదే ఇలా ఉంటుంది చిల్లర మహిమ నేను ఇక్కడ కూర్చోమన్నా కానీ అక్కడికి గణించాను అనుకోండి ఐటీ ఇంకా చెప్పండి నేను చూస్తూ ఉండే ఎక్కడికి వేస్తాను అనుకోండి ఐటీ ఎవరికైనా ఒక కడుపు ఉందా అవగతులు మంత్రులు పడుతున్నాడు నాకు వేచారా ఎవరికైనా ఆకలి తీరిందా ఎందుకు చూస్తున్నాను ఇంట్లో తీసుకుని కూడా అవి ఇచ్చలేదు చెయ్యాలి కానీ మన ఇంటి దగ్గర కొత్తగా కరానికి కొట్టాలనుకోండి రాత్రి బాబా కల్లో వచ్చి రూపాయలు అక్కడ కొడతావు సార్ అన్నాడు అనుకోండి ఈసారి మళ్ళీ కొట్టగలరు గట్టిగానే తిట్టారనుకోండి రాత్రి బాబా కల్లో కనబడి రూపాయలు నన్ను అట్టు తిట్టానేరా అని పెట్టుకోండి ఈసారి తిట్టారు
చూడండి ప్రసాదం తీసుకోకుండా వెళ్ళకూడదు. అందులో లేవకండి, కూర్చోలేమండి, లేచి మళ్ళా కనపడకూడదు. ఎక్కడ ఉన్నాడు అక్కడే అందరూ ఆడకి కూర్చుని కూర్చోవచ్చు. ముందు వాళ్ళ కట్టాలి. అందరికీ ఇక్కడ లేచి వెనకాలకి మాయా పుష్పాలి महाराज को जय श्री ప్రసాదముడి కింద ఏర్పాటు చేస్తున్నారా అంటే తమందరికీ కూడా వరుసకి
కార్యక్రమాన్ని ముగింపు చేసుకున్నాం. ఇలా రోజు హారతులు ఇస్తున్నటువంటి ఈ మందిరాన్ని ఇచ్చేసి చక్కగా జయప్రదం చేయండి కార్యక్రమాలు. హరి ఓం తత్సత్. గురుదేవ దత్త. గురుబంధువులకు కావలి నందదీప్ సాయి సమాజ సభ్యుల నమస్కారములు. శ్రీ భరద్వాజ మాస్టర్ గారి జన్మదినోత్సవం తిథుల ప్రకారం నవంబర్ 16, 1988 కావలిలో జరిగినప్పుడు ఆనాడు ఏర్పాటు చేసిన సభలో క్యాసెట్ మొదటి భాగం అనివార్య కారణాల వల్ల రికార్డు కానందున ఆ సందర్భంగా తీయబడిన ఫోటోలు, ఆడియో క్యాసెట్లు ఆధారంగా తిరిగి ఇందులో పొందుపరుస్తూ పూర్తి చేయడానికి ప్రయత్నం జరిగింది. ప్రేక్షకులు ఇందులోని లోపాలను ఎంచక వేడుకలను చూసి ఆనందించాలని కోరుతున్నాము. ఇందులో మేము ప్రచురించిన మరో నందదీపం మొదటి చివరి పేజీల్లో శ్రీ మాస్టర్ గారిని, శ్రీ సాయినాథుని చూడగలరు. తరువాత శ్రీ మాస్టర్ గారిని, శ్రీ మాస్టర్ గారి కుటుంబ సభ్యులను, చిరంజీవి వేదవతి, చిరంజీవి ద్వారకలను చూడగలరు. శ్రీ మాస్టర్ గారిని, వారి పినతల్లి శ్రీ లక్ష్మి గారు, తండ్రి అనంతాచార్యులు గారు ఈ ఫోటోలో ఆశీర్వదించడం మీరు చూస్తున్నారు. తర్వాత శ్రీ మాస్టర్ గారికి జన్మనిచ్చిన తల్లి శ్రీమతి పుచ్చమ్మ గారు ఈమె. 1986లో శ్రీ మాస్టర్ గారు గురుపూర్ణిమ సందర్భంగా కావలి వచ్చినప్పుడు మేము వారికి జరిపిన వేడుకలు ఈ ఫోటోల్లో మీరు చూస్తారు. ఇవి జన్మదిన సందర్భంగా తీసిన కాకపోయినా వార్త మాకు గల స్మృతులను మీతో పంచుకోవడానికి గాను వీటిని ఇందులో పొందుపరచడం జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శిష్య ప్రియ భజన ప్రియ సాంగత్యము మనోవాంఛలీడే బృందావనము. నీ లీలా చింతనలే మధుర మధురము. లీలా మానుష విగ్రహ నీరాజనము. లీలా మానుష విగ్రహ నీరాజనము. సర్వజీవ స్వరూపా నీకు మంగళం. నామరూపవర్జితా నీకు మంగళం. సకల జీవ పోషక నీకు మంగళం. సదాచార విగ్రహ నీకు మంగళం. ఇక జన్మదిన సందర్భంగా శ్రీ మాస్టర్ గారిని విడిది నుంచి మంగళ వాయిద్యాలతో గీతా మందిరానికి ఊరేగింపుగా తీసుకుని వెళ్ళాము. శ్రీ మాస్టర్ గారికి గీతా మందిరంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్నారు. శ్రీ మాస్టర్ గారికి జన్మదినోత్సవం రోజు జరిగిన గీతా మందిరంలో పూర్ణ కుంభంతో స్వాగతం పలుకుతున్నారు. సాయి స్వరూపా సుస్వాగతం. సాయి స్వరూపా సుస్వాగతం. మనము ఏకమవ్వాలి. రాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిరాచర వినాశకరం నమామి. శుక్లరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం करतले वेणुं करे कंकणं सर्वांगे हरिचन्दनं च कलयं कण्ठे च मुक्तावलिं गोपस्ते परिवेष्टितो विचलते गोपालचूडामणि विजयते गोपालचूडामणि गणपतिनि सेविंपरारे श्रितमानवुलारा सेविंपरारे श्रितमानवुलारा वागदिवादिषु पूजनते पुनि वागदिवादिषु पूजनते पुनि बागानटिंपुषु वेडलिना श्रीगणपतिनि सेविंपरारे श्रितमानवुलारा పనసనారికేళాది శంభు ఫలముల నారగించి ఘనతరంబుగను మహిపై పదములు గల్లు గల్లు ననటించి అజయము హరిచరణయుగములను హృదయాంబులముంచి గమగరి సరి నిరపమగరి సరి సరి గమ పమ పదని సరి 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 వినయమునను త్యాగరాజ వినుతుడు వివిధ గతులది స్థళాంకుమని వెడలిన శ్రీ గణపతిని సేవింపరారే శ్రితమానవులారా డాక్టర్ పి నరసింహం గారు భరద్వాజ మాస్టర్ గారికి సభకు పరిచయం చేయదు. నమస్కారములు. ఈ సభలో భారద్వాజ మాస్టర్ గారిని తెలియని వారు ఉండరు. కానీ ఇది విశేషమైన సభ. తిథుల ప్రకారం ఈరోజు మాస్టర్ గారి 51వ జన్మదినం. అందువలన సభా మర్యాదగా వారిని పరిచయం చేయడం ఉచితం. శ్రీ మాస్టర్ గారిని పరిచయం చేసే ముందుగా మా నందజీ సాయి సమాజ్ గురించి 3 మాటలు చెప్తాను. శ్రీ టంగుటూరి శివప్రసాద్ గారి కుటుంబం వారు డొనేట్ చేసిన స్థలంలో మేము తాత్కాలికంగా ద్వారకామాయి ప్రార్థనా మందిరం నిర్మించుకున్నాం. దుని లేనిది అదేం షిరిడి అని బాబా ఒకప్పుడు ఒక భక్తునితో అన్నారు. కనుక దుని ఏర్పాటు చేసుకుని వస్తుని మేము సంకల్పించుకున్నాం. శ్రీ మాస్టర్ గారి దయ వలన మాకు షిరిడి నుంచి ధుని లభించింది. ఆ ధుని గూడూరు, గుంటూరు, విజయవాడలోని సాయి మందిరాలకు కూడా చేరింది. జనవరి 23వ తేదీ నుంచి ధుని సత్సంగము, పారాయణలు నిర్వహింపబడుతున్నవి. ఇక మందిర నిర్మాణ కార్యక్రమం ప్రారంభించనున్నాం. ఈ సందర్భంగా భక్తుల నుండి యథాశక్తి విరాళములు కోరుతున్నాం. ధుని లభించినది రథసప్తమి నాడు, ఈరోజు కోటి సోమవారం. ఈ రెండు కేవలం కాకతాళీయం కాకపోవచ్చు. ఇక శ్రీ మాస్టర్ గారి గురించి చెప్తాను. మాస్టర్ గారు వైష్ణవ కుటుంబంలో జన్మించారు. చిన్నతనంలోనే జన్మనిచ్చిన తల్లిని కోల్పోయారు. వీరు చిన్నప్పుడు చాలా ముద్దుగా ఉండేవారట. సునిశ్చిత బుద్ధి, ధైర్యం కలిగి ఉండేవారు. వారు చిన్నప్పుడు ఒక రోజున
బజార్లో ఇంద్రజాల ప్రదర్శన చేస్తున్నాడు ఒకడు. తన కనికట్టు పారక అవస్థపడుతూ కారణం ఏమిటా అని చుట్టూ చూశాడు. అతనిపై కాన్సన్ట్రేట్ చేస్తూ మాస్టర్ గారు కనిపించారు. అతడు, బాబాబు నీకు పుణ్యం ఉంటుంది, నేను 4 డబ్బులు చేసుకోవాలి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని అట్ట. వీరి తండ్రి గారి శిక్షణలో భగవద్గీత, పురాణము, ఇవే కాక మామూలుగా స్కూల్ సబ్జెక్ట్సు, ఆసనాలు, యోగాసనాలు, క్రమశిక్షణ ఇవన్నీ నేర్చుకున్నారు. వీరి తండ్రి గారు ఫ్రీ థాట్ని ఎప్పుడు ఎంటర్టైన్ చేసేవారు. తండ్రి గారి వద్ద చదువుకుని బనారస్లో మెట్రికులేషన్ పాస్ అయినారు. తర్వాత మాస్టర్ గారు ఐఏఎస్, అన్నగారితో పంతం కోసం ఐఏఎస్ చేశారు. ఐఏఎస్ చేయడం పెద్ద విశేషం కాదు అని చెప్పి ఐఏఎస్ చేసి తర్వాత హిమాచల్ ప్రదేశ్లో ట్రైనింగ్ అయిన తర్వాత తన స్థాయి ప్రచారానికి ఈ ఉద్యోగం ఆటంకంగా ఉంటుందని చెప్పేసి దానిలో చేరకుండా వచ్చేశారు. మాస్టర్ గారిలో సటైర్ బాగా ఉండేది. ఉపనయనం చేసుకుని పంచశిఖలతో కాలేజీకి వెళ్ళడానికి ఎవరైనా సామాన్యంగా సంకోచిస్తారు. ఎగతాళి చేసిన మిత్రులను మనకు ఉండేదంతా జుట్టులోనే, తలలో కాదు అనుకునే వారికి జుట్టు తీయించుకోవడానికి సంకోచిస్తారు. నాకు అట్లా కాదు అని దెబ్బతీశారు. మాస్టర్ గారు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినారు. పాస్ అయిన మిత్రులు టీ పార్టీ ఇస్తూ ఉంటే వీరు కూడా టీ పార్టీ ఇచ్చారు. స్నేహితులు సిగ్గులేదా అని అడిగితే జన్మకు శివరాత్రినట్లు పాస్ అవడం మీకు గొప్ప కాబట్టి మీరు పార్టీ ఇచ్చారు. ఫెయిల్ కావడం అనేది నాకు విచిత్రం, నేను ఫెయిల్ కావడం అనేది ఒక విచిత్రం కనుక నేను పార్టీ ఇస్తున్నాను అన్నారు మాస్టర్ గారు. వీరికి తెలిసిన వారి అమ్మాయి మాస్టర్ గారు తన వివాహం చేసుకోకుంటే మరణిస్తానని ప్రేమలేఖ రాసింది. మాస్టర్ గారు చేసుకుంటే నువ్వు చస్తావేమో కానీ చేసుకోకుంటే నువ్వు చస్తావేమో కానీ చేసుకుంటే నేను చస్తాను, నేను చావడం నాకు ఇష్టం లేదని జవాబు రాశారు. ఆ కొంట పిల్ల అంతటితో వదలక మాస్టర్ గారు ఎదురుపడ్డప్పుడు ఏమీ నీకు మగతనం లేదా, ఆడది కోరి వివాహం చేసుకోమంటే కాదంటావేమి అని అడిగింది. మాస్టారు నాకు స్త్రీ వివాహం ఉండేది కానీ నిన్ను చూసిన తర్వాత పోయింది అన్నారు. ఆయన వద్ద రెడీ పెట్టి అట్లా ఉండేది. కాలేజీలో చదివే రోజుల్లో బట్టలు, అపీరెన్స్ విషయంలో ఏమాత్రం శ్రద్ధ చూపేవారు కారు. బిఏ చదివే రోజుల్లో వీరి తండ్రి గారు వీరికి ఉపనయనం తలపెట్టారు. బ్రహ్మముహూర్త సమయంలో వీరి అభిమానం చూరగొన్న వీరి పెద్దన్న శ్రీ ఎకిరాల కృష్ణమాచార్య గారి కుమారుడు చనిపోవడం సంభవించింది. ముహూర్త నిర్ణయం చేసింది జ్యోతిష శాస్త్రంలో దిశలైనటువంటి వీరి సోదరులు, తండ్రి. అయినా ఇట్లాంటి వీరు తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టారు. వీరి లైఫ్లో ఇది టర్నింగ్ పాయింట్. తీవ్రంగా సృష్టితత్వాన్ని శోధిస్తూ మోడర్న్ సైన్సెస్, ఇవే కాక బుద్ధిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ మొదలైన మత గ్రంథాలు శోధించారు. ఒకప్పుడు తీవ్ర నాస్తిక స్థితిలో కూడా ఉండేవారు. కానీ తర్కాన్ని కాదని ఎప్పుడు పిడివాదం చేసేవారు కారు. ఈ స్థితి నుండి వారు ఏదో శక్తి చరాచర విశ్వమంతటిని నడిపిస్తూ ఉండాలని అనుకున్నారు, కానీ సమన్వయం పూర్తిగా ఏర్పడలేదు. ఇట్లా తీవ్రమైన నాస్తికానికి వెళ్ళి మళ్ళీ ఆస్తికానికి వచ్చారు. కాబట్టి మాస్టర్ గారు ఎవరితోనైనా నాస్తికులతో వాదించడం కానీ కన్విన్స్ చేయడంలో కానీ మాస్టర్తో సమానమైన వారు ఎక్కడా కనిపించలేదు నాకు. మీరు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద విద్యానగర్లోను, ఒంగోలులోను 7 గంటలు ఓపెన్ ప్లాట్ఫామ్ మీద నాస్తికులతో వాదం జరిగింది. వాళ్ళు ప్రధాన శిష్యులుగా ఉండే వాళ్ళంతా కూడాను వారి బాసెస్ అంతా మాస్టర్ గారిని ఈ వాదంలో సమర్థించలేకపోయినందువల్ల వారంతా మాస్టర్ గారి శిష్యులు కావడం కూడా జరిగింది. మాస్టర్ గారు అన్నగారు వేదవ్యాస్ గారు మాస్టర్ గారు పాడైపోతున్నారనే తపంలో, అంటే వీళ్ళు నాస్తికంలో ఉండేవారు కనుక సరైన బాటలో పెట్టవాలని ఎప్పుడు వాదిస్తూ ఉండేవారు వీరితో. కానీ ఎప్పుడు వీరిని గెలవలేకపోయేవారు. ఇక విసిగిపోయి అట్లా కాదు, తాను చెప్పినట్లు 1 సంవత్సరం రోజు ఎదురు చెప్పకుండా ఆయన చెప్పిన విధంగా సాధన చేసి తర్వాత తర్కించుకుందామన్నారు. దాంతో మాస్టర్ గారు ఉద్యోగానికి రాజీనామా చేసి వారి అన్న వేదవ్యాస గారి వద్ద రిగరస్గా రిలీజియస్ ట్రైనింగ్ పొందారు. తర్వాత వీరిని వాదంలో సమన్వయపరచలేకపోయారు. వారు ఈ 1 year అయిపోయిన తర్వాత కూడాను వేదవ్యాస గారు వీరిని సమన్వయపరచలేకపోయారు. అన్నగారితో కలిసి తోడుగా మాత్రమే షిరిడీకి వెళ్ళారు. అక్కడ సమాజ మందిరంలో సాయి శరీరాన్ని ఉంచారని తెలుసుకుని మాస్టర్ గారికి చాలా జుగుప్స కలిగింది. ఏమిటి ఈ ఒక మానవ శరీరాన్ని సమాజంలో ఉంచారు, ఆ కుళ్ళు కంపు పట్టకుండా ఉండడం కోసం అని చెప్పేసి బహుశా ఎగరత్తులు వెలుగుతున్నారేమో అని చెప్పేసి ఒక నాషియేటివ్ ఫీలింగ్, వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది వారికి. ఆ రోజు రాత్రి వారు భోజనం చేయలేకపోయారు. పక్క రోజు ఉదయం కాఫీకి వెళ్తూ గోవలో సమాజ మందిరంలో బాబా విగ్రహం
వేసి అలా చూశారు, బాగా ఇంప్రెసివ్గా ఉందని అలా చూశారు. చూసిన తర్వాత వారు సమాధి స్థితిలో ఒక 5-6 గంటల సేపు ఉండిపోయారు. మళ్ళీ వాళ్ళ అన్నగారు వచ్చి పిలిచేదాకా వారికి అక్కడ ఆ విషయం తెలియదు, అక్కడ వారు 5-6 గంటల సేపు ఉన్న విషయం. విగ్రహం కేసు చూసిన తర్వాత ఈ సమాధి స్థితి వచ్చిన తర్వాత ఈ ప్రశ్నలకు సమాధానం పేరింది. అటుపైన ఎక్కువ కాలం షిరిడీలో ఉంటూ బాబా సమకాలికుల వద్ద నుండి, వారి బంధువుల వద్ద నుండి వారి డైరీలో విషయాలు సేకరించి నోట్ చేసుకునేవారు. వాటిని పుస్తక రూపంలో వ్రాసి బాబాకు నివేదించారు. దాన్ని ముద్రించే ఆలోచన వారికి లేదు అసలు. కానీ బాబా వారితో అలా చేయించారు. బాబా సిద్ధాంతాలను వీరు తూచా తప్పకుండా పాటిస్తారు. భోళా శంకరుడి వలె వచ్చిన వారు ఎవరైనా విశ్వామిత్రుడైనా సరే భస్మాసుడైనా సరే చేరదీస్తారు. వాళ్ళందరూ బాగు చేయాలని. మాస్టర్ గారు చేస్తున్న సాయి ప్రచారం గురించి అందరికీ తెలిసిందే. ఇందులో 3 విశిష్టతలు ఉన్నాయి. ఒకటి, తనకు గురువునని అందరూ తనకు నమస్కారం చేయాలని వారు చెప్పరు. వారి మెసేజ్లో సారాంశం ఏంటంటే, ఆధ్యాత్మిక విషయాల్లో గురువు లేకుండా ఉన్నతికి వెళ్ళలేరు అనేది. కానీ గురువుని సంపాదించుకోవాలి ఎలాగా అంటే, మన మానవ ప్రయత్నంతో చూసేటైతే మనకు ఎలిజిబిలిటీ లేకుండా గురువు కోసం ప్రయత్నం చేసేటైతే నకిలీ గురువులు దొరుకుతారు. కాబట్టి గురువును మనకు దొరికే పద్ధతి వాళ్ళు చాలా సులభమైన పద్ధతితో 2+2=4 ఉన్నటువంటి సింపుల్ మ్యాథమెటికల్ ఈక్వేషన్ లాగా చెప్పారు. ఏమిటి అది అంటే, సాయి చరిత్ర, గురు చరిత్ర ఈ రెండే కాక మన నచ్చిన ఏ మహాత్మ చరిత్ర అయినా పారాయణ చేసుకుంటూ మననం చేసుకుంటూ ఉండేట్లయితే మన గానం ఏర్పడ్డ గురువు మన ప్రయత్నం లేకుండానే మనం పొందుతాము అని చెప్పేసి. రెండవది, మధురతో యథాభృంగ అన్నట్టుగా మహాత్ముల సందర్శనాన్ని మాస్టర్ గారు ఎంకరేజ్ చేస్తారు. నా దగ్గర చేరావు, ఇంకా నువ్వు ఎవరి మాటలు వినడానికి వీల్లేదు, ఎవరి రచనలు చదవడానికి వీల్లేదు అని చెప్పేసి మన కూపస్థ మండకాలుగా ఉంచరు. మూడవది, మాస్టర్ గారి వద్ద ఎవరైనా సహాయం పొందిన తర్వాత కృతజ్ఞత తెలపడానికి వెళ్తే దాన్ని మాస్టర్ గారు సాయిబాబాకు డైరెక్ట్ చేస్తారు. ఆ కృతజ్ఞతలు బాబాకు మందిరంలో వెళ్ళి పల్లకి సేవోత్సవం చేయించడం కానీ, లేదా దీనిలో కొబ్బరికాయ వేయమని కానీ చెప్తారు. కానీ ఈ భక్తుడికిను బాబాకు మధ్యలో నుంచి తాను తప్పుకుంటారు, సీన్లోకి రారన్నమాట. ఈ 3 విశిష్టతలు ఉన్నాయి. ఇట్లాంటి మాస్టర్ గారిని 51వ జన్మదినం మనం ఇక్కడ జరుపుకునే అదృష్టం మనకు కలిగింది.